తీసుకొచ్చారు మనందరికీ తెలుసు. యుక్రెయిన్ యుద్ధంలో కూడా యుద్ధాన్ని ఆపి మన భారతీయ పిల్లల్ని దాన్ని ప్రశాంతంగా కాశ్మీర్ని ఈరోజు చూస్తున్నాం. ఈరోజు ఉద్యోగాల కల్పన కాశ్మీర్లో జరుగుతుంది. మన కొట్లాట రాముని గుడి కోసం, మన సంస్కృతి, మన స్వాభిమానం, మన అభిమానం. ఈరోజు మోదీ గారి పాలనలో ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక చిన్న స్టేట్స్ అభద్రతా భావంలో ఉండేవి. నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే 7 సిస్టర్స్ అంటారో అవన్నీ అభద్రతా భావంలో ఉంటాయి. కానీ మోదీ గారు వచ్చిన తర్వాత అక్కడ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక పెద్ద నాయకుడు మన భారతీయ జనతా పార్టీ తరఫున గెలిస్తే ఎన్ని పనులు అవుతాయో మీరు రాబోయే రోజుల్లో చూస్తారు. కాబట్టి ఇంత పని చేసి మన ప్రతి ఓటు, హిందువులు వేసే ప్రతి ఓటు బీజేపీకే పడాలి. అధికారంలో ఉంటే తెలుగుదేశంలో ఉన్నాడు, బీఆర్ఎస్ అధికారంలో ఉంటే దేశం సురక్షితంగా ఉండాలంటే దేశం పౌరుడు అని చెప్పి భావిస్తాను. కాబట్టే ఓటేస్తాడు. ఇవాళ ఎన్నడూ ఓటైన వాళ్ళు పెట్టుకోండి. ఆ రోజు ఎంత ఎండ ఉన్నప్పటికీ కూడా మీరు మాత్రం ఈ దేశ కొట్లాడే బిడ్డ నేను, ఎవరితో రాజీ పడకుండా కొట్లాడే బిడ్డ నేను. లేకపోతే కేంద్రం దగ్గర పోయి మోడీ గారికి మీరు మరణ చూసిండు, మాకు ఎంత పరిచయం ఉందో, నానాడు పోయి మా మల్కాగిరికి కావాలంటే పో అని చేసి పెట్టాడు తప్ప నో అని చేసి అనేటోడు కాదు. కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీ చూసింది, వరంగల్ సీట్లు తాడే పారిపోతారు. మొన్నటి దాకా నంబర్ వన్ అని చెప్పింది ఎవరు? మొన్న అసెంబ్లీలో చెప్పింది ఎవరు? అన్నిట్లో నంబర్ 1. 4 నెలల క్రితం కేసీఆర్ మాట, కేటీఆర్ మాట, హరీష్ రావు గారి మాట ఇవాళ ఆ పార్టీలో పోటీ చేయడానికి కూడా ముందుకు రాని పరిస్థితి ఎందుకు వచ్చింది? 10 ఏళ్ళ తర్వాత మోడీ గారినేమో ఆశీర్దిస్తున్నారు, కేసీఆర్ ఏమో పొందబెడతాడు. కేసీఆర్ మాటలు చెప్పాలంటే ఇక్కడ అధికారం లేదు, నా అక్కడ వీళ్ళు చేసేదేం లేదు, ఓటైతే మోరులేసినట్టు అని చెప్పేది ఆయన అంత. ఒక గదే ఇవాళ మనం ఆలోచించాలి. ఆయన ఓటైతే మోరులేసినట్టు. తెలంగాణ ఉద్యమకారులారా, నాతో పాటుగా టీఆర్ఎస్ పార్టీలో పార్టీ బలోపేతానికి పనిచేసే నాయకులారా, కార్యకర్తలారా, ఈ ఓటుని వేస్ట్ చేయకండి. ఈ ఓటుని తెలంగాణ అభివృద్ధికి, దేశ అభివృద్ధికి, మోడీ గారికి కమలం గుర్తుకోవటమని చెప్తున్నాను. ఉండాలంటే దేశం సురక్షితంగా ఉండాలంటే దేశం పౌరుడు, ఆమె ఇండియన్ అని ప్రపంచ దేశాలు చెప్పుకోవాలంటే ఇవాళ మోడీ గారి నాయకత్వంలో సాధ్యమైందని చెప్పి భావిస్తాను. కాబట్టే ఓటేస్తాడు. ఇవాళ ఎన్నడూ ఓటైన వాళ్ళు, ఎన్నడూ బయటికి రాని వాళ్ళు కూడా మీరు ఒకటే, మీరందరూ కూడా ఓటు నమోదు చేసుకోండి, అవసరమైన ట్రాన్స్ఫర్ చేసుకోండి, ఐడెంటిటీ కార్డు సంపాదించండి, మీ బూత్ ఎక్కడో తెలుసుకొని పెట్టుకోండి. ఆ రోజు ఎంత ఎండ ఉన్నప్పటికీ కూడా మీరు మాత్రం ఈ దేశ చరిత్రలో తిరగరాసే ఈ చారిత్రక సన్నివేశంలో మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చేయడం మీ చేతుల్లో ఉంది. కాబట్టి ఆ బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చాలని చెప్పి నేను వేడుకుంటున్నాను. అందుకే ఇవాళ మోడీ గారిని ఆశ్రయించడం పాటుగా మీ ఇంతమంది చెప్పినట్టుగా మల్కాగిరిని కూడా గొప్పగా గెలిపించి మోడీ గారికి గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి కోరుతూ, నా గురించి నేను చెప్పాల్సిన లేదు. అయితే కొట్లాడే బిడ్డ నేను, ఎవరితో రాజీ పడకుండా కొట్లాడే బిడ్డ నేను. లేకపోతే కేంద్రం దగ్గర పోయి మోడీ గారికి మీకు మరణ విషయంలో మాకు ఎంత పరిచయం ఉందో, నానాడు పోయి మా మల్కాగిరికి కావాలంటే ఫోన్ చేసి పెట్టడం తప్ప లోన్ చేసి అనేటువంటి కాదు. కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీ చూసింది, వరంగల్ సీట్లు తాడే పారిపోతారు. మొన్న దాకా నంబర్ వన్ అని చెప్పింది ఎవరు? మొన్న అసెంబ్లీలో చెప్పింది ఎవరు? అన్నింట్లో నంబర్ 1. 4 నెలల క్రితం కేసీఆర్ మాట, కేటీఆర్ మాట, హరీష్ రావు గారి మాట ఇవాళ ఆ పార్టీలో పోటీ చేయడానికి కూడా ముందుకు రాని పరిస్థితి వచ్చింది. 10 ఏళ్ళ తర్వాత మోడీ గారినేమో ఆశీర్దిస్తున్నారు, కేసీఆర్ ఏమో పొందబెడతారు. కేసీఆర్ మాటలు చెప్పాలంటే ఇక్కడ అధికారం లేదు, నా అక్కడ ఇది చేసేదేం లేదు, ఓటైతే మోరులేసినట్టు అని చెప్పేది ఆయన అర్థం. ఒక గదే ఇవాళ మనం ఆలోచించాలి. ఆయన ఓటైతే మోరులేసినట్టు. తెలంగాణ ఉద్యమకారులారా, నాతో పాటుగా టీఆర్ఎస్ పార్టీలో పార్టీ బలోపేతానికి పనిచేసిన నాయకులారా, కార్యకర్తలారా, ఈ ఓటుని వేస్ట్ చేయకండి. ఈ ఓటుని తెలంగాణ అభివృద్ధికి,
దేశ అభివృద్ధికి మోడీ గారికి కమలకు కూర్చుకుంటే చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ మొన్న